प्रबोधिनी प्रातर्नित्यं पठेद्यस्तु स सूर्यस्य दयां भजे। శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీమాత్రే నమః. ఆశ్వీజ మాసంలో వచ్చే బహుళ ద్వాదశి తిథిని వత్సద్వాదశి లేదా గోవత్సద్వాదశి లేదా దీపద్వాదశి అనే పేరుతో పిలుస్తారని, ఈరోజు ప్రత్యేకమైనటువంటి విధి విధానాలు పాటిస్తూ ప్రత్యేకమైన మంత్రాలను జపిస్తే చక్కటి శుభ ఫలితాలు కలుగుతాయని స్కంద పురాణం వైష్ణవ ఖండంలో శ్రీకృష్ణ పరమాత్మ ధర్మరాజుకు వివరించాడు. అది ఈ గోవత్సద్వాదశి లేదా దీపద్వాదశికి ఉన్నటువంటి విశిష్టత. మరి ఈ గోవత్సద్వాదశి రోజు లేదా దీపద్వాదశి రోజు మనం ఎటువంటి విధి విధానాలను పాటించాలి? దీని గురించి శ్రీకృష్ణ పరమాత్మ ధర్మరాజుకి ఎలా వివరించాడంటే, వత్స పూజావటే చైవ కర్తవ్యా ప్రథమే అహని సవత్సాం తుల్యవర్ణాంచ శాలినీం గాం పయస్వినీం అంటూ వర్ణించాడు. అంటే ఈ శ్లోకంలో ఉన్న అర్థం ఏంటంటే, వత్స పూజావటే చైవ అంటే ఈరోజు దూడతో కలిసి ఉన్నటువంటి ఆవుని పూజించాలి అని శ్రీకృష్ణ పరమాత్మ ధర్మరాజుకు వివరించాడని స్కంద పురాణం మనకు చెప్తోంది. దూడతో కలిసి ఉన్నటువంటి ఆవుని ప్రత్యేకంగా వటవృక్షం అంటే మర్రి చెట్టు దగ్గర పూజిస్తే ఇంకా విశేషమైన శుభ ఫలితాలు కలుగుతాయి. అలా వీలు కాని పక్షంలో ఎక్కడైనా సరే దూడతో కలిసి ఉన్నటువంటి గోమాతకి చక్కగా పసుపు కుంకుమలు అలంకరించి హారతులు ఇచ్చి గ్రాసము తినిపించి ప్రదక్షిణలు చేయటం ద్వారా విశేషంగా సకల దేవతా స్వరూపమైనటువంటి గోమాత అనుగ్రహం కలుగుతుంది. అలాగే శ్రీకృష్ణ పరమాత్మ ధర్మరాజుకి ఇంకా ఈరోజు ఏం చేయాలో ఎలా వివరించాడంటే, ఆవుని దూడని ఈ రెండింటినీ కూడా చందనము లాంటి సుగంధ ద్రవ్యాలతో చక్కగా లేపనం చేసి పుష్పమాలలతో అర్చించాలని శ్రీకృష్ణ పరమాత్మ ధర్మరాజుకు వివరించాడు. అలాగే ఈ గోవత్స ద్వాదశి రోజు ఆవు పాలు, ఆవు నెయ్యి, ఆవు పెరుగు ఆహారంలో స్వీకరించరాదు అని కూడా స్కంద పురాణం మనకు తెలియజేస్తోంది. అలాగే ఈరోజు చేయవలసినటువంటి ముఖ్యమైనటువంటి విధి విధానాలు ఏంటంటే, ఈ గోవత్స ద్వాదశినే దీపద్వాదశి అనే పేరుతో కూడా పిలుస్తారు. దానికి కారణం ఏంటంటే, ఈరోజు 12 రకాలుగా దీపాలను గృహంలో సాయంకాలం పూట వెలిగించాలి. అందుకే దీన్ని దీపద్వాదశి అనే పేరుతో పిలుస్తారు. మరి ఆ దీపాలను ఎలా వెలిగించాలి అంటే, మీ గృహంలో ఉన్నటువంటి 8 దిక్కులలో కూడా దీపాలను వెలిగించాలి. తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణం, ఈశాన్యం, ఆగ్నేయం, వాయువ్యం, నైరుతి ఇలా 8 దిక్కుల్లో ఒక్కొక్క దిక్కులో ఒక ప్రమిద ఉంచి దీపాన్ని వెలిగిస్తూ అష్టలక్ష్ములలో ఉన్నటువంటి ఒక్కొక్క లక్ష్మి పేరును స్మరించుకుంటూ ఉండాలి. అలా 8 దిక్కుల్లో కూడా 8 ప్రమిదలు వెలిగిస్తూ అష్టలక్ష్ముల్లో ఒక్కొక్కరి పేరు చెప్తూ అష్టలక్ష్ముల పేర్లను స్మరించుకోవాలి. ఆ తరువాత పూజా మందిరంలోకి వెళ్ళి శ్రీ మహావిష్ణువు విగ్రహం దగ్గర లేదా శ్రీ మహావిష్ణువు చిత్రపటం దగ్గర 4 దీపాలను వెలిగించాలి. ఈ 4 దీపాలు కూడా శ్రీ మహావిష్ణువుకు ఉన్నటువంటి 4 భుజాలకు సంకేతంగా భావిస్తూ విష్ణుమూర్తిని మనస్సులో స్మరించుకోవాలి. అంటే ఎవరైతే ఈ గోవత్స ద్వాదశి నాడు, ఎవరైతే ఈ దీపద్వాదశి నాడు 8 దిక్కులలో 8 దీపాలు వెలిగిస్తూ అష్టలక్ష్ములను స్మరించుకోవటం, పూజా మందిరంలో 4 దీపాలు వెలిగిస్తూ శ్రీ మహావిష్ణువు 4 భుజాలకు సంకేతంగా విష్ణు నామాలను చదువుకోవటం చేస్తారో వాళ్ళకి సంవత్సరం మొత్తం కూడా లక్ష్మీనారాయణులిద్దరి అనుగ్రహము కలుగుతుంది. 8 దీపాలు అష్టలక్ష్ములు, 4 దీపాలు శ్రీ మహావిష్ణువు భుజాలు, అందువల్ల మొత్తం 12 దీపాలు కూడా లక్ష్మీనారాయణులకు సంకేతంగా, లక్ష్మీనారాయణుల కటాక్షానికి సంకేతంగా స్కంద పురాణంలో వివరించారు. అందుకే దీన్ని దీపద్వాదశి అనే పేరుతో పిలుస్తారు.
అలా దీపాలను వెలిగించటం, వత్స దూడతో కలిసి ఉన్నటువంటి ఆవును పూజించటం ద్వారా ఈ గోవత్స ద్వాదశి లేదా దీపద్వాదశి నాడు విశేషమైన శుభ ఫలితాలు కలుగుతాయి. సకల దేవతల అనుగ్రహము, లక్ష్మీనారాయణుల అనుగ్రహము కలుగుతుంది. అలాగే ఈరోజు గోవుకి ప్రదక్షిణలు చేస్తూ ఓం సురభ్యై నమః ఈ మంత్రాన్ని మనస్ఫూర్తిగా జపించుకోండి. దూడతో కలిసి ఉన్నటువంటి గోవుకు ప్రదక్షిణలు చేస్తూ ఓం సురభ్యై నమః అనే మంత్రాన్ని జపించుకుంటే చక్కటి శుభ ఫలితాలు కలుగుతాయి. అలాగే ఈ దీపద్వాదశి సందర్భంగా 12 దీపాలు వెలిగించేటప్పుడు మంత్రశాస్త్రపరంగా ఒక శ్లోకం చదువుకోండి. ఆ శ్లోకం తర్వాత మంత్రం చదువుకోండి. అలా చేస్తే మంచి శుభ ఫలితాలు కలుగుతాయి. ఆ శ్లోకం ఏంటంటే శుభం భవతు కళ్యాణి ఆరోగ్యం ధన సంపదం మమ శత్రు వినాశాయ సాయం జ్యోతిర్నమోస్తుతే. ఈ శ్లోకంలో అర్థం ఏంటంటే శుభం భవతు కళ్యాణి ఆరోగ్యం ధన సంపదం, ఆరోగ్యం కోసం, ధనం సంపద కోసం, మమ శత్రు వినాశాయ నా శత్రు బాధలు తొలగింపజేసుకోవటం కోసం, సాయం జ్యోతిర్నమోస్తుతే ఈ సాయంకాలం పూట ఈ దీపం వెలిగిస్తున్నాను, మాకు శుభాలు కలగాలి అని చెప్పటమే ఈ శ్లోకంలో ఉన్న భావం. శ్లోకం మొత్తం చదవలేని వాళ్ళు ఓం ఏకాకిన్యై నమః ఈ మంత్రం చెప్తూ దీపాలు వెలిగించండి. ఓం ఏకాకిన్యై నమః ఈ మంత్రం చెప్తూ దీపం పెట్టినా కూడా చక్కటి శుభ ఫలితాలు కలుగుతాయి. గోవత్స ద్వాదశి సందర్భంగా దూడతో కలిసి ఉన్న ఆవును పూజిద్దాం. దీపద్వాదశి సందర్భంగా 12 దీపాలను వెలిగిస్తూ లక్ష్మీనారాయణులను, అష్టలక్ష్ములను స్మరించుకుందాం. విశేషంగా సకల దేవతల అనుగ్రహానికి సులభంగా పాత్రలమవుదాం. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి. వరి పెరిగిన తర్వాత ఆ ఒడ్లు గింజలు ఏదైతే ఉంటుందో ఆ కొమ్మలకు ఉంటుంది. అంటే ముందు దాన్ని మనము అన్నీ హార్వెస్టింగ్ అయిపోయిన తర్వాత ఆ వరినంతా ఎండబెడతారు. ఎండబెట్టిన తర్వాత ఒక మిషన్లో పెట్టడము, లేకుంటే పూర్వకాలంలో చేయితోటి కొట్టడం వల్ల ఒడ్లన్నీ ఒక పక్కన పడేది, దానికి ఉన్న ఆ యొక్క మూలమంతా కూడా ఒక పక్కన పడేది. ఆ పడిపోయిన ఒడ్లను కూడా మళ్ళీ ఎండబెట్టేవాళ్ళు. ఆ ఎండబెట్టిన తర్వాత ఒక రైస్ మిల్ లాంటి దానికి పోతే, ఎందుకంటే ఆ ఒడ్లని నువ్వు ఆహారంగా తినలేవు కదా, ఎందుకంటే అది తినడానికి మనకు ఆ శక్తి లేదు. అయితే అది బియ్యం స్వరూపం రావాలి. ఆ బియ్యం స్వరూపం రావాలంటే ఆ ఒడ్లను తీసుకెళ్ళి మనం ఒక రైస్ మిల్లో ఇస్తున్నాం. తాను ఏదో మెషిన్లో పెట్టి ఆ ఒడ్లను పైన పొట్టును తీసేసి మనకు బియ్యం ఇస్తున్నాడు. ఆ బియ్యం తీసుకొచ్చిన వెంటనే మనం బియ్యమే బుక్కేస్తున్నామా అంటే అది ఆహారం అంటే కాదు. దాన్ని వండడానికి ఒక వేడి వేడి నీళ్ళల్లో మన అమ్మ పొయ్యి మీద పెట్టి దాన్ని వార్పు చేస్తే కానీ మనకు అన్నం కాదు. అన్నం అయిన తర్వాతనే మనం తింటాం. ఆ విధంగా మీరు పప్పు గింజలు అనుకోండి, లేకపోతే మిరపకాయలు అనుకోండి, ఏదైనా సరే అలా మన ఆహారం కావాలంటే అది అలా సంస్కరించబడాలి. అదే కాకుండా మనం ఇంకొకటి చూసుకుంటే మనం అలంకరణ కొరకు చూస్తున్నాం. అలంకరణ కొరకు చూస్తుంటే ఒక వస్త్రం కావాలంటే మనకు పత్తి కావాలి. పత్తి కావాలంటే ఏ విధంగా ఉంటుంది? ముందు ఒక పుష్పం, ఆ తర్వాత ఒక కాండం, ఒక ముద్దలాగా వస్తుంది. దాన్ని తీసుకొని దాన్ని తెంపి దాన్ని ఎండబెట్టిన తర్వాత ఈ పత్తిలాగా అయితే దాన్ని దారం పోగుగా తీసి ఆ తర్వాతనే వస్త్రం అవుతుంది. దానికంటే పరిపూర్ణత చెందుతుంది. అంతేకాకుండా మనం బంగారం నగలు వేసుకుంటారు మన అమ్మలు. ఆ నగ ఎంత బాగా నగిషితో చెక్కి ఆ కంసాలు ఇస్తే మనం గొప్పగా మెడలో వేసుకుంటాం. అది వేసుకోవాలంటే మనకు బంగారం రావాలి. బంగారం మూడేలా ఎక్కడ ఉంటుంది? భూమిలో ఉంటుంది. ఆ భూమిలో నుంచి ఆ బంగారం తీసేసి ఆ ముద్దను మనం వేసుకోగలుగుతామా? లేదు. దాన్ని ఎందుకంటే దానిపైన మట్టి ఉండొచ్చు, దానిపైన పూర్తిగా అది బంగారంగా ఉండొచ్చు, ఉండకపోవచ్చు, దాంట్లో ఇంకేదైనా కలిసి ఉండొచ్చు. దాన్ని అంతా కూడా దాన్నంటూ ఒక ప్రాసెస్ చేసిన తర్వాత మనకు 24 క్యారెట్స్ గోల్డ్ అంటామే, 24 క్యారెట్ల ఆ బంగారం అయ్యేటప్పటికీ దాన్ని తిరిగి కంసాలి దగ్గరికి వెళ్ళి ఆ కంసాలి చేసి నగేషిగా ఎంత బాగా చెక్కుతూ ఆ నగం చేస్తే కానీ మనకి ఇది కాదు. అంతేకాకుండా మీరు ఒక డైమండ్ను తీసుకోండి, ఆ వజ్రం ఎలా వస్తుంది? భూమిలో నుంచి వస్తుంది. మళ్ళీ దాన్ని సంస్కరిస్తేనే అది దాని ఖరీదు పెరుగుతుంది, దాని అందం ఉంటుంది. మరి మనిషి కూడా ఏ విధంగా సంస్కరించబడాలి, ఎలా సంస్కరించబడాలి అంటే మనము అంటే పుట్టిన తర్వాత సంస్కరించబడాలా అండి, లేకుంటే వయసు పెరుగుతున్నప్పుడు సంస్కరించబడాలా అండి అంటే లేదు. మనం పుట్టుక ముందే మనం సంస్కరించబడతాం. అయితే అది మనకు ఎలా తెలుస్తుందంటే ఒక విషయం చూసుకోండి.
ఒక స్త్రీ పురుషులకు వివాహం జరుగుతుంది. ఆ వివాహం జరిగిన తర్వాత వారి యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే వారు సంతానోత్పత్తి కొరకే వారి వివాహం అవుతుంది. వారి ఇద్దరి కలయిక వల్ల మనకు ఈ సంతానోత్పత్తి కలుగుతుంది. మరి అది ఏ విధంగా ఉండాలండి అంటే ధర్మంతో కూడుకొని ఉండాలి. అందుగురించి మన వివాహ తంతులో ఒక మాట అంటారు, ధర్మేచ అర్థేచ కామేచ. అంటే ముందు ధర్మము, తర్వాత జీవించడానికి అర్థము, ఆ తర్వాతనే కామం. ఆ కామం కూడా ధర్మంతో కూడుకొని ఉండాలి, అధర్మంతో కూడుకొని ఉండదు. అందుగురించే మనకు ముందు ముందు తెలుస్తుంది. మనం పురాణం వల్ల ఏం నేర్చుకుంటామంటే ఆ రామచంద్రమూర్తి కళ్యాణానికి ముందు కళ్యాణం తర్వాత ఏ విధంగా ధర్మంతో ఉన్నాడో తన భార్యతో, తన సీతమ్మ వారితో అని మనకు తెలుస్తుంది. అయితే ఎప్పుడైతే నీతరహితమైన వీరి కలయిక వల్ల ఏమవుతుంది, సంకల్ప ప్రభావం, వాళ్ళ సంకల్పంలో మా సంతానం మంచి సంతానం కావాలని అనుకుంటారు. ఎవరినైనా చూసుకోండి, భార్యాభర్తలు మాకు రాక్షసుడు లాంటి కొడుకు కావాలని అనుకోరు. మాకు ఎప్పుడు కూడా ఏమనుకుంటారంటే వాళ్ళు మాకు రామచంద్రమూర్తి లాంటి కొడుకు కావాలంటాడు. అయితే ఇక్కడ ఎప్పుడు మనకి ఇదవుతుంది, అక్కడ వాళ్ళ యొక్క కలయిక వల్లనే మనకు అమ్మ గర్భంలో మనం మొదలవుతాం. ఈ అమ్మ గర్భంలో మనం మొదలయ్యేటప్పుడు ఏమంటారంటే గర్భాధానం విశేషం ఒక ముహూర్తం చూసి మనకు చేస్తారు. అది కూడా ఒక పండుగలాగా చేయడానికి కారణం ఏంటిదంటే ఆ గర్భాధానం చేసేటప్పుడు ఒక మంచి విశేషంగా పుత్ర సంతానం కలిగితే ఈ యొక్క సమాజానికి మేలు జరుగుతుందని చెప్పేసి. ఎప్పుడైతే అమ్మ గర్భంలో మనం పుడతామో ఆ తర్వాత మనకు అమ్మ గర్భంలో దాల్చిన తర్వాత 3వ నెలలో మనకేం చేస్తారు, పుంసవనం అనే ఒక తంతు చేస్తారు. ఆ తర్వాత 6వ మాసంలో కానీ 8వ మాసంలో కానీ సీమంతం చేస్తారు. ఇవన్నీ కూడా మనం ఏమనుకుంటున్నామంటే మనం అక్కడ ఉండే అమ్మను కూర్చోబెట్టి మనం ఇవన్నీ చేస్తున్నాం అనుకుంటాం. ఈ విశేషమైన కార్యక్రమాలు కాదు, గర్భంలో ఉన్న బిడ్డ కొరకు మనం చేస్తున్నాం. ఆ బిడ్డకు మంచి బుద్ధి రావాలి, ఆ బిడ్డ ఈ సమాజానికి ఉపయోగపడాలి, ఆ బిడ్డ ఒక ప్రహ్లాదుడిలాగా ఉండాలి అన్న భావనతో చేస్తున్నాం. అదే కదా మనకు ప్రహ్లాదుడి ఒక జన్మ వృత్తాంతం మనకు నేర్పించింది. అమ్మ గర్భంలో ఎంతగా సంస్కరించబడ్డాడో ఒక్కసారి ఆలోచించండి. గర్భవతితో ఉన్న స్త్రీకి ఏం చెప్తారంటే, అమ్మ నువ్వు రామాయణం చదువు, లేదా భారతం చదువు, లేదా విష్ణు సహస్రనామం చదువుకుంటూ కూర్చో, లేదా లలిత సహస్రనామం చదువుకుంటూ కూర్చో, ఒక బ్రహ్మం గారి కాలజ్ఞానం చదువుకుంటూ కూర్చో, భాగవతం చదువుకుంటూ కూర్చో అని చెప్పి అంటారు. దానికి కారణం ఏంటంటే ఆ సంతానం తల్లి గర్భంలోనే సంస్కరించబడాలని చెప్పేసి మనం ఆశిస్తాం. అయితే ఎక్కడి నుంచి మొదలవుతుంది, తల్లి గర్భంలో గర్భాధానం నుంచి మొదలైతే ఈ సంస్కరించబడడం అంత్యేష్టి కాలం వరకు కూడా జరుగుతూనే ఉంటుంది. అయితే మనం ఏమనుకుంటున్నాము, ఏమండి ఇప్పుడు సీమంతం అయిపోయిన తర్వాత మళ్ళీ మనం ఏం చేస్తున్నాం బిడ్డకంటే ఆ గర్భాధానం మొదలుకొని సీమంతము, ఆ తర్వాత జాతకర్మ, నామకరణాది సంస్కారాలన్నీ తల్లిదండ్రులు బిడ్డల క్షేమాన్ని కాంక్షించే చేస్తారు. మనము మనసా వాచా కర్మణ, మనసులో కూడా ఇతరులను దూషించకూడదు. వాళ్ళ మీద ఆ విధమైనటువంటి భావన మనసులో ఉండకూడదు. దుష్ట భావనలు మనము దూరంగా పెట్టాలి. అదేవిధంగా వాచా, మాటల ద్వారా ఇతరులను నిందించకూడదు. ఎప్పటికేది ప్రస్తుతమో అప్పటికా మాటలాడి అన్యుల మనముల్ నొప్పింపక తానొవ్వక తప్పించుకు తిరుగువాడే ధన్యుడు సుమతి అన్నాడు. ఎక్కడికైనా పోయావు, ఎంతవరకు అవసరమో అంతవరకే మాట్లాడాలి. ఇతరులని నొప్పించడం, వారి దగ్గర తిరిగి తిట్లు తినడం, నొప్పింపక తానొవ్వక తప్పించుకు తిరుగువాడే ధన్యుడు సుమతి. కాబట్టి జాగ్రత్తగా ఉండాలా. ఒక మాట మాట్లాడేస్తే మళ్ళీ వెనక్కి తీసుకోలేంగా. కాబట్టి మన వాక్కు, మాటలను బట్టే మన యొక్క క్యారెక్టర్ అర్థమవుతుంది ఇతరులకి. వాడు ఏమిటండి ఊరికే మాట్లాడుతూ ఉంటాడు, అర్థం పర్థం లేకుండా, ఫుల్ స్టాపులు కామాలే ఉండవు వాడు మాట్లాడితే అంటూ ఉంటారు, చూచారా. కాబట్టి ఒక వ్యక్తి యొక్క వ్యక్తిత్వాన్ని గమనించాలంటే ముందు మన ముఖం చూస్తారు, తర్వాత మన మాట చూస్తారు, తర్వాత మన నడవడి చూస్తారు. ఒక పెళ్ళికి పోయాం, భోజనాలు జరుగుతూ ఉన్నాయి. ఒక ఆయన వచ్చాడు పాపం, ఆయన పెళ్లి కూతురు తండ్రి ఆయనే పెళ్లి చేస్తూ ఉన్నాడు. అక్కడ అందరినీ విచారిస్తున్నారు ఒక్కొక్కరినిగా. సరే ఒక అతను విచారించారు, ఏమండి భోజనాలు ఎలా ఉన్నాయి
అంటే అందరూ గమ్మనే ఉన్నారు, తింటూ ఉన్నారు. ఒక అతను ఉండి, అబ్బా అద్భుతంగా ఉన్నాయండి, ఈ సాంబార్ ఉంది చూచారు, ఆహాహాహా ఎటువంటి సాంబార్ అండి, అబ్బా ఎంత కమ్మగా ఉందండి, ఆహా ఉంది నాయన, చాలా సంతోషం అన్నాడు. ఈ సాంబార్ చూస్తుంటే నాకు ఇంకొక పెళ్ళి గుర్తుకొస్తుందండి. ఏం గుర్తుకొస్తుందయ్యా? ఆ పెళ్ళిలో కూడా సాంబార్ ఇదే విధంగా అద్భుతంగా ఉన్నిందండి, అందరం భోంచేశాము, కాసేపు కూర్చునేటప్పటికి అందరికీ వాంతులు మొదలయ్యాయి, ఎందుకంటే ఆ సాంబార్లో బల్లి పడిందట, అందువల్ల అందరం వాంతులై నానా బాధలు పడిపోయినాం అన్నాడు. చూచాడు పెళ్లి కూతురు తండ్రి. ఆయన నమస్కారం అని అక్కడి నుండి వెంటనే పరిగెత్తాడు, ఈడి బలేవాడుగా ఉన్నాడు రాని. సరే భోజనాలు అయినాయి, అన్నీ అయినాయి. అక్కడ పెళ్లి కొడుకు పెళ్లి కూతుర్ని కొత్త కారులో పంపిస్తూ ఉన్నారు, ఎక్కిస్తూ ఉన్నారు. ఈయన వచ్చాడు బల్లి సాంబార్ ఆయన. ఈయన్ని చూడగానే పెళ్లి కుమార్తె తండ్రి ముఖం అట్ట తిప్పుకుంటున్నాడు, వీడేం మళ్ళీ ఏం మాట్లాడతాడో నాయన అని. ఈయన అంతటితో వదిలాడా, దగ్గరకు పోయినాడు. ఏమండి, అబ్బాయిని అమ్మాయిని హనీమూన్ పంపిస్తున్నారా అన్నాడు. పంపించాలండి, ఇదేనండి సమయము, పెళ్ళైన కొత్తలోనే అన్నీ తిరగాలి, హ్యాపీగా ఉండాలి, అవతలేముంది పెళ్ళాము బిడ్డలు సంసారము అప్పులు ఆస్తులు, అయ్యో బాబో ఇంకేమీ ఉండదండి హ్యాపీ, ఇదేనండి హ్యాపీ. ఎవరు ఇద్దరే పోతున్నారా? ఇద్దరే పోవాలండి, మళ్ళీ మూడో మనిషి ఎందుకు? డ్రైవరు నాయనా జాగ్రత్తగా తీసుకొని పోనాయనా, కొత్త దంపతులు. ఆ మధ్య ఒకసారి పెళ్లి జరిగితే నెల్లూరులో పెళ్లి జరిగింది, గంటకంతా కారు యాక్సిడెంట్ అయిపోయింది, పిల్లవాడు చనిపోయాడు అన్నాడు. అక్కడ ఉండే వాళ్ళంతా అవాక్ అయిపోయారు, వీడెవర్రా నాయన మహానుభావ, అందరూ చేతులు ఎత్తి నమస్కారం పెట్టారు, మహాప్రభు ఇక మీరు ఆపండి అన్నారు. అట్లా సమయము సందర్భము చూచి మాట్లాడాలి. కాబట్టి మన మనసులో ఉన్న మాటలన్నీ కూడా చెప్పేయకూడదు. శుభమాని పెళ్లి చేసుకుంటే అపశకునం మాటలు ఎందుకండి? నువ్వు అనడం దేనికి? వాళ్ళు ఎన్ని తిట్టుకొని ఉంటారో. ఇవంతా కూడా అది సమయము సందర్భంగా మనస వాచ, వాక్కు భగవంతుడు ఇచ్చింది మంచి మాటలు మాట్లాడడానికి, ఈ నోరిచ్చింది భగవన్నామస్మరణ చేయడానికే కానీ పరులను దూషించడానికి కాదు. ఈ విధంగా మన వాక్కును ఉపయోగించుకోవాలి. ఇక మూడవది మనస వాచ కర్మణ, కర్మల ద్వారా మనం చేసేటువంటి కర్మలు ఇవి ఇతరులు ఇబ్బంది కలిగించకూడదు. చాలామంది సాటి మనుషుల్ని చంపివేస్తున్నారండి, ఏదో కోపంతో ఏదో ద్వేషంతో, తనకు ఉపయోగపడలేదనో తనకు కీడు చేశాడనో, కారణం ఏదైతేనేమి మనిషిని చంపడం తేలికైపోయింది. మరి ఒక నిమిషంలో చంపేస్తున్నావు, మరి వాడికి ప్రాణం పోయగలవా, వాడి జీవితాన్ని నిలబెట్టగలవా అనేది ఆలోచించాలి. కాబట్టి మనం చేసేటువంటి పని సత్కర్మ అయి ఉండాలి కానీ దుష్కర్మలు ఉండకూడదు. వీటికన్నిటికి కూడా ఈర్ష్యాద్వేషాలే కారణమవుతున్నాయి. కాబట్టి మనస వాచ కర్మణ మనం ఇతరులకు హాని కలిగించకూడదు. ఈనాడు టీవీలు చూస్తుంటే ఎంతో ఆశ్చర్యంగా ఉన్నది, ఎంతో బాధ కలుగుతున్నది. ప్రేమ పేరుతో అమ్మాయిల్ని గొంతు కోసివేయడం, యాసిడ్ దాడులు జరపడం, ఎంతో గృహహింసలు చేయడం. ఎలాగండి? నువ్వు అమ్మాయిని ప్రేమించావు, బాగానే ఉంది, ప్రేమించిన వాడివి ద్వేషిస్తావా, హత్య చేస్తావా? ప్రేమ త్యాగాన్ని కోరుకుతుందే కానీ ద్వేషాన్ని కోరదు. పోనీ మోసపోయావు, అమ్మాయి నిన్ను మోసం చేసింది, రైట్, నువ్వు ప్రేమించావు కదా. ప్రేమను కోరుతుందే కానీ ప్రేమ ద్వేషాన్ని కోరదు, హింసను ఆశించదు. కాబట్టి ఆ రకంగా నీ జీవితాన్ని ధన్యం చేసుకో. నువ్వు గొప్ప డాక్టర్వి, నువ్వు గొప్ప ఇంజనీర్వి, నువ్వు గొప్ప లాయర్వి, నువ్వు గొప్ప ప్రజానాయకుడివి. మరి నీ సంస్కారం ఏమైంది? ఇదేనా నీ చదువు నేర్పించింది? ప్రేమ ప్రేమిస్తుందే కానీ ద్వేషాన్ని ప్రేమించదు అని అర్థం చేసుకోవాలి. ఆమెను చంపి నువ్వు జైల్లో కూర్చొని నువ్వు బాధపడుతుంటే నువ్వు సాధించిందేమున్నది? కాబట్టి ఆ రకమైనటువంటి కర్మల ద్వారా, ఆ రకమైనటువంటి చేతల ద్వారా నీ వ్యక్తిత్వాన్ని నిరూపించుకోరా అబ్బాయి అంటూ ఇక్కడ వేమన చెబుతూ ఉన్నారు. కర్మజనుడుగాక కనగలిగిన ఎడా పాప భయము లేదు పరగవేమా,
పాప భయము లేదు పరగవేమా. నీవు చేసే కర్మలు నీకు తెలిసి ఉండాలి. రాబోయేటువంటి ఫలితాలని నువ్వు అర్థం చేసుకోగలగాలి. అన్ని లాభాలే వస్తాయా, నష్టాలు కూడా వస్తాయి వ్యాపారంలో. అది నువ్వు ముందుగా ఊహించి దాన్ని భరించడానికి సిద్ధం కావాలి. పుణ్యఫలమిశ్చంతి పుణ్యం నేశ్చంతి మానవాహ నా పాపఫలమిశ్చంతి పాపం కుర్వంతి యత్నతః అంటారు, అంటున్నది శాస్త్రం. అందరికి కూడా పుణ్యం కావాలి. పుణ్యం కలిగేటువంటి పనులు ఒక్కరు చేయరు.